వాడుకుని బాగుపడింది, పాకిస్తాన్ దాన్ని వాడుకుని నాశనమైంది, అంతకు మించి ఏం లేదు. ఇందులో తీవ్రవాదులు పెద్దోళ్ళు అయ్యారు, అక్కడ ప్రభుత్వం పెద్దదైంది చైనా, ఇందులో ఉన్న తేడాది. ఇప్పుడు అక్కడ అణుస్థావరం దెబ్బ అంటే చాలా పెద్ద డేంజర్. ఇంకోటి F-16 పోయినాయి అంటే ఆల్రెడీ ఇప్పటికే ఒక పరువు పోయింది. F-16 యుద్ధ విమానాలు మన సర్జికల్ స్ట్రైక్ 2 అప్పుడు బాలాకోట్ మీద దాడి చేస్తే వాళ్ళు F-16 తేడా పడితే లేపేసాం మనం, అది పరువు పోయింది. నిన్న ఒక F-16 కూలి చివరికి పైలట్ కూడా దొరికిపోయాడు కదా మనకి, అది ఇంకొక అంశం. అవే ఒక పరువు పోయిందంటే ఇప్పుడు F-16లో ఉన్న స్థావరం దగ్గర పడ్డాయి. మనం ఎయిర్ బేస్ ఉంది అక్కడ సరికోట దగ్గర, ఎయిర్ బేస్ను కొట్టాం. ఎన్ని F-16 పోయినాయో తెలియదు, అవి చెక్ చేసుకోవాలి ఇప్పుడు అమెరికా. అందుకోసం పాజ్ అడిగింది. రెండవది, పాకిస్తాన్కి అక్కడ దిక్కులేదు. ఏమైపోయింది ఓ రకంగా చెప్పాలంటే, మనమేమో ఆరాంగా కూర్చుని కొట్టాం, వాళ్ళదేమో కుబుసాలు కదిలిపోయినాయి. ఆవేశంగా వచ్చినోడు, ఆత్రపడిపోయి వచ్చినోడు ఆయాసంతో ఆగిపోయాడు. వాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడు వదిలిన ఏ అస్త్రం పనిచేయాల, మనం వదిలిన ప్రతి అస్త్రం పనిచేసింది. దాంతో ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఏమని అడిగాడు అమెరికాని. అట్టించి కూడా అయ్యి ఉండొచ్చును, ఈ మూడిట్లో ఏదైనా అయ్యి ఉండొచ్చును. అంటే అమెరికా ముందు పాక్తో చర్చలు జరిపింది అంటారా దీనికి సంబంధించి? అమెరికా పాకిస్తాన్తో చర్చలు జరిపారు, పాకిస్తాన్ అమెరికాతో చర్చలు జరిపింది. బాబు మమ్మల్ని చితకబాతున్నారు వాళ్ళు, అంటే నువ్వు తీసుకొని మధ్యవర్తిత్వం వహించమని అడగటం.